వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేపాటికి 2వ తారీఖు డిసెంబర్ 2025 అండి. ఇది వచ్చేపాటికి 1200 కెపాసిటీ. ఇది కౌజు పెట్టలు అండి. ఇది ఇంక్యుబేటర్ కౌజు పెట్టలు 1200 కెపాసిటీ ఎగ్ ఇంక్యుబేటర్. బాడీ మనం ఎప్పటిలాగే ఐరన్ స్కెల్టన్స్ చేస్తాం కదా, ఐరన్ స్కెల్టన్ మీద బాడీ చేయడం అయితే జరిగింది. ఇది మనం కైక్లూరు దగ్గర భైరవపట్నం అయితే పంపిస్తున్నామండి. ఆల్రెడీ ఫార్మర్ మన దగ్గర 102 కెపాసిటీ గల ఇంక్యుబేటర్స్ 2 మిషన్స్ తీసుకున్నారు మన దగ్గర కస్టమర్ వచ్చేసి. సో ఆయన హాస్పిటల్ ఫామ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారని చెప్పారు. దానికి సంబంధించి ఆయన ఓన్గా సొంత పిల్లలు దింపుకొని మార్కెట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ 1200 కెపాసిటీ ఇంక్యుబేటర్ మనకి బుకింగ్ అయితే చేశారు. ఈరోజు డెలివరీ చేస్తున్నామండి మనం. అది ఇంటీరియర్ ఒకసారి చూద్దామండి. దీంట్లో వచ్చేపాటికి ఒక వరసకి 600 కెపాసిటీ అండి. నేనైతే ప్రజెంట్ మాన్యువల్గా రొటేషన్ చేస్తున్నాను, చూస్తాననేసి. అయితే కోల్డ్కి అయితే కనుక మనకి 21 రోజు కదండి బ్యాచ్. కౌజుపెట్లకు వచ్చేసేపాటికి 18 రోజులు అనమాట బ్యాచ్. 15 రోజుల వరకు మాత్రమే ఈ రొటేషన్ అవ్వాలి దీంట్లో గుడ్లు. తర్వాత మళ్ళీ తీసుకొని కింద హ్యాచింగ్ ట్రే ఉంటుంది, హ్యాచింగ్ ట్రేలో పెట్టేసుకుంటే ఆఖరి 3 రోజులు మనకి హ్యాచింగ్ అయితే కింద వస్తుందండి. హ్యూమిడిటీ సెన్సారు, టెంపరేచర్ సెన్సారు. మనకి టెంపరేచర్ లో ఉండటం వల్ల బజర్ సౌండ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది మాన్యువల్గా నేనైతే ఆఫ్ చేశాను. మనకి కంట్రోల్లో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటంటే టెంపరేచర్ హైలో ఉన్నా లోలో ఉన్నా మనకి ఇలా ఇండికేటర్ బజర్ అయితే వస్తుంది. సో దాని ద్వారా లోపల జరిగే పొరపాటు ఏంటి, ఎందుకు టెంపరేచర్ లోలో ఉన్నది కూడా మనకి తెలుసుకోవచ్చు. క్లోజప్కి వచ్చేది. దీంట్లో స్టాండ్ బై హీటర్ కూడా పెట్టడం జరిగింది. స్టాండ్ బై హీటర్ అంటే ఒక హీటర్, మెయిన్ హీటర్ ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయిపోతే సెకండరీ హీటర్ మీద కూడా బైపాస్ హీటర్ రన్ అనేది అవుతుంది. మనకి దీంట్లో ఇచ్చిన ప్రతి స్పేర్కి కూడా 1 year వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి. తర్వాత లాస్ట్ టైం మనం దసరాకి దీపావళికి సంబంధించి థర్మాకోల్ ఎగ్ ఇంక్యుబేటర్స్ లక్కీ డ్రా సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కూడా చిన్న రైతులు చాలామంది మళ్ళీ ఫోన్ చేసి అలాంటి ఆఫర్ మళ్ళీ ఏమన్నా ఉంటే మాకు కొంచెం చెప్పగలరు అని చెప్పని చాలామంది అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా మళ్ళీ కేవలం థర్మాకోల్ ఎగ్ ఇంక్యుబేటర్స్కి మాత్రమే, థర్మాకోల్ ఎగ్ ఇంక్యుబేటర్స్ 70 గుడ్ల కెపాసిటీ. ఇది మనం 65 గుడ్ల కెపాసిటీగా మనం చెప్తాం దాన్ని. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, సో ఈ 3 అకేషన్స్ని మనం ఈ థర్మాకోల్ ఇంక్యుబేటర్స్ లక్కీ డ్రా అయితే పెట్టడం జరుగుతుంది. సో లాస్ట్ టైం లాగానే సేమ్ ఫస్ట్ విన్నర్కి టోటల్గా 100% అమౌంట్ అనేది ఇంక్యుబేటర్ అమౌంట్ రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ విన్నర్కి 50% ఇంక్యుబేటర్ కాస్ట్లో రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ విన్నర్కి వచ్చేపాటికి ఇంక్యుబేటర్ ఖరీదులో 25% అమౌంట్ అయితే మనం రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్ టైం మనం పెట్టుకున్న టార్గెట్ మినిమము అంటే 15 ఇంక్యుబేటర్లు అయితే బుకింగ్ అయితే మనం డ్రా చేద్దాం అనుకున్న లెక్కన మనం పేర్కొనడం జరిగింది లాస్ట్ టైము. సో అది ఆ టైంలో 19 ఇంక్యుబేటర్లు అయితే బుకింగ్ అయితే అవ్వడం జరిగింది. అది మనం ఫేస్బుక్ లైవ్లో పెట్టి వీడియో అయితే తీసాము, డ్రా అయితే తీయడం జరిగింది. సో లాస్ట్ టైం ఏంటంటే యూట్యూబ్లో అది అంతగా ప్రమోట్ చేయలేదు, మనం ఓన్లీ ఫేస్బుక్లోనే ప్రమోట్ చేయడం జరిగింది ఈ ఆఫరు. సో ఇప్పుడు ఫేస్బుక్ అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్తో సహా కలిపి 3 వ్యూవర్స్కి కూడా మనం ఇప్పుడు ఈ లక్కీ డ్రా సిస్టమ్ అనేది అయితే పెడుతున్నాము. క్లియర్గా వినండి. థర్మాకోల్ ఎగ్ ఇంక్యుబేటర్కి మాత్రమే లక్కీ డ్రా అనేది. 65 కెపాసిటీ గల థర్మాకోల్ ఆటోమేటిక్ ఎగ్ ఇంక్యుబేటర్కి లక్కీ డ్రా సిస్టమ్ అనేది డిసెంబర్ 1 నుంచి మనకి జనవరి కనుమ ఏదైతే పండగ ఉందో 2026 జనవరిలో కనుమ పండగ మరుసటి రోజు అయితే మనం లక్కీ డ్రా తీద్దాము. లక్కీ విన్నర్కి మనం చెప్పినట్టుగా ఫస్ట్ విన్నర్కి వచ్చేపాటికి 100%, సెకండ్ విన్నర్కి 50%, థర్డ్ విన్నర్కి 25% అమౌంట్ అనేది అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా డెలివరీ అయిన వాళ్ళకి వర్తిస్తుంది ఇది, ఆ టైంలో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా వర్తిస్తుందండి.